పైడిపల్లిలోని మైసమ్మ తల్లి ఆలయం కూల్చివేతతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు దీనికి సంబంధించి బీజేపీ నాయకులంతా అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఆందోళన పరిస్థితిగా కనిపిస్తోంది. ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న క్రమంలో ఒక బీజేపీ నాయకుడికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ఘటనంతా కూడా వరంగల్లోని పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేతతో చోటు చేస్తుందని చెప్పుకోవాలి. మురుగు రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ వద్ద వారంతా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇటు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే బీజేపీ శ్రేణులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ తొక్కిసలాటలో బీజేపీ నాయకుడు తిరుపతికి అయితే గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని కూడా హాస్పిటల్కి తరలించారు. సో మనకు దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు ఒక్కసారిగా మైసమ్మ తల్లి దేవాలయం కూల్చి వేతతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బీజేపీ నాయకులంతా అక్కడికి చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆలయం కూల్చివేయాల్సి వచ్చింది, అలాగే హిందూ దేవాలయాలపై ఈ విధంగా ఎందుకు దాడులు చేస్తున్నారు అన్న ఒక కారణంతో వాళ్ళంతా అక్కడికి చేరుకొని ప్రజెంట్ అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇటు వరంగల్లోని పైడిపల్లి వద్ద ఈ ఘటన అంతా కూడా తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఇటు పోలీసులంతా అక్కడికి చేరుకొని వాళ్ళని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది అని చెప్పుకోవాలి. ఇటు వాళ్ళని కంట్రోల్ చేస్తున్న క్రమంలో పోలీసులకి అలాగే బీజేపీ నాయకులకి మధ్య స్వల్ప తోపులాట అలాగే వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు వారిని అక్కడి నుంచి నిరసనకారులను తప్పించేందుకు కూడా ఇటు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో పోలీసులకు అలాగే బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంట్లో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారు. అయితే ఈ తొక్కిసలాటకి సంబంధించి ఇటు ఒక బీజేపీ నాయకుడు తిరుపతికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం.
వరంగల్లోని పైడిపల్లి మైసమ్మ ఆలయం కూల్చివేతతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు బీజేపీ నాయకులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆలయం కూల్చివేతపై నిరసిస్తూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ శ్రేణులు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు బీజేపీ నాయకులు ఎంతకీ వినకపోవడంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ నిరసన చేస్తున్న క్రమంలో అదే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి తిరుపతి అనే బీజేపీ నాయకుడికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ ని అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, మనం చూస్తున్నాం అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు. ఇటు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకోవచ్చా? ఆందోళనకారులంతా కూడా సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు. ఆ తొక్కిసలాట జరిగిన క్రమంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా తిరుపతి అనే బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలై తనని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు దాదాపు 6 నెలల క్రితం నిర్మాణం జరిగినటువంటి ఈ టెంపుల్ ని ఈ రోజే అకస్మాత్తుగా ఎందుకు కూల్చివేశారనే దానిపైన బీజేపీ శ్రేణులు అక్కడ నిరసనకు దిగారు. ములుగు రోడ్డు వద్ద నిరసన దిగడంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అసలు తమకు సమాధానం కావాలి, టెంపుల్ పై ఎందుకు దాడి చేశారు. దాదాపు 4 గంటల ప్రాంతంలో తెల్లారుజామున పోలీసులు భారీగా మున్సిపల్ అధికారులు అందరూ కలిసి ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. కనీసం ఆ టెంపుల్ నిర్మాణం చేసుకున్నటువంటి కమిటీకి కూడా సమాచారం ఇవ్వకుండానే కూల్చివేత చేశారు. అయితే 6 నెలల నుంచి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అనూహ్యంగా ఈ విధంగా ఎవరికి చెప్పకుండా వచ్చి కూల్చడం కుట్ర చేస్తున్నారు, ఆలయాలపైనే కుట్ర చేస్తున్నారంటూ కూడా బీజేపీ శ్రేణులు, హిందూ వాహిని శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసే క్రమం లోపల కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళతో గొడవకు దిగినటువంటి బీజేపీ శ్రేణులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతము ముగ్గురికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. మరోవైపు ఈ ఆలయానికి నిర్మాణం కోసం ఎవరైతే స్థలం దానం చేశారో, నిర్మాణం కోసం నిధులు దానం చేశారో ఆ రవి అనేటువంటి వ్యక్తి తాను కూడా ఈ యొక్క ఆలయం కూల్చివేతను తట్టుకోలేక పురుల మందు సేవించి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. తనని బీజేపీ శ్రేణులంతా కూడా ఎంజిఎం తరలించి ప్రస్తుతం ఆయన చికిత్స ఇస్తున్నారు. సో అతని పరిస్థితి విషమంగా ఉంది. నిజానికి కొన్నేళ్ల నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధి లోపల దాదాపుగా అక్రమ కట్టడాలు, అక్రమ నాలాల కబ్జాల మీద ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము, కానీ ఎన్నడూ వాటి కూల్చివేతల కోసం వెళ్ళలేదు. ఈవెన్ హైకోర్టులో సూచించిన డైరెక్షన్లు ఇచ్చారు. హైకోర్టు తీర్పులున్నా కూడా అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి మున్సిపల్ శాఖ ఈ రోజున పోలీసులు అడ్డుపెట్టుకొని వచ్చి దాదాపు 40 ఏళ్ల నుంచి తాము మొక్కుతున్నటువంటి ఆలయాన్ని కూల్చడం ఏంటంటూ కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రోజు బీజేపీ శ్రేణులు గాయపడడంతో ఆందోళన విరమించినా కూడా రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనలకు, ఆందోళనలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సంబంధించి ఎటువంటి వివరణ కూడా ఇవ్వట్లేదు. అయితే ఈ టెంపుల్ నుంచి వెళ్లేటువంటి దారి వెనుక ఒక రాజకీయ నాయకులు చెందినటువంటి వెంచర్ నిర్మాణం జరుగుతుంది. ఆ వెంచర్ కోసమే ఈ టెంపుల్ ఉంటే రోడ్డుకు అడ్డం ఉంటుంది కాబట్టి తన ప్రాబల్యంతోనే అధికారులను అడ్డు పెట్టుకొని కూల్చివేత చేశారంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మున్సిపల్ శాఖ ఇప్పటివరకు నోరు మెదపకపోవడం, కూల్చివేతకు సంబంధించి ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ఆరోపణలు నిజమైనటువంటి అంశం అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక బీజేపీ శ్రేణులపై దాడికి, అదేవిధంగా టెంపుల్ కు హిందువులను ఆరాధనగా భావించేటువంటి మైసమ్మ తల్లి టెంపుల్ కూల్చివేతకు సో రేపటి నుంచి కూడా బీజేపీ, హిందూ వాహిని, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘాలన్నీ కూడా నిరసన కూడా పిలుపునిచ్చాయి. ఇక ఈ పరిస్థితి కొంత ఆందోళనకరమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో బీజేపీ శాఖ నుంచి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు. వరంగల్లోని ఏదైతే మైసమ్మ తల్లి ఆలయం కూల్చివేతకు సంబంధించి అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుందో ఈ ఘటనపై స్పందించేందుకు కూడా మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత రవికుమార్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎస్, అంటే రవికుమార్ గారు, మనం చూస్తున్నాం అంటే ఆలయాల కూల్చివేతలకు సంబంధించి ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? అంటే మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా కూల్చివేశారు అంటూ కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు కాబట్టి అసలు వాస్తవంగా ఏం జరిగింది అనుకోవచ్చు, మీరేం చెప్తారండి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా ఏమాత్రం కూడా శ్రద్ధ లేదండి. ఇప్పుడు మనము గత కొన్ని నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో మనకు అన్ని దేవాలయాలు, హిందూ దేవాలయాలు అన్నింటినీ కూడా కూలగొట్టడం చూసాం. ఈ రోజు
మరి ఉదయం 5 గంటలకే అంటే మరి తెల్లవారక ముందే మున్సిపల్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతోని కుమ్మక్కై దాదాపు 150-200 సంవత్సరాల నుంచి బర్రె వెంకాల మైసమ్మ గుడి అనేది చాలా ప్రసిద్ధి. అక్కడ ఒక కట్ట లెక్క పెట్టుకొని రైతులందరూ కూడా వాళ్ళు ఉదయం వ్యవసాయ పనులు పోయేటప్పుడు ఆ కట్టమ్మ మైసమ్మ దగ్గరికి వచ్చి ఆ కట్ట మైసమ్మ దండం పెట్టుకొని వారిని వ్యవసాయ వృత్తులకు వెళ్ళేవారు. దాదాపు అక్కడ 60-70 కుటుంబాలు వాళ్ళు అదే చెప్తారు రైతు సోదరులు. అదేవిధంగా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా బర్రె మైసమ్మ గుడికి వచ్చి అక్కడ వాళ్ళ పంట 1 కిలో 2 కిలోలు అమ్మవారికి ఇవ్వడము, మళ్ళీ ప్రతి ఆదివారం వాళ్ళు ఏదైనా ఉంటే అక్కడ కోడిలను మేకలను మైసమ్మ తల్లి బలి ఇచ్చి వాళ్ళు పండుగ చేసుకునేది ఒక 150 సంవత్సరాల నుంచి చరిత్ర గల ఆ మైసమ్మ గుడిని ఈ రోజు అక్కడ ఒక దాత వచ్చేసి 4 పిల్లర్లు వేసి ఒక రూమ్ లెక్క కట్టి మైసమ్మ గుడి కట్టడానికి ముందుకు వస్తే దానిని మున్సిపల్ అధికారులు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కుమ్ముకాయ ఆ మొత్తం నేలమట్టం చేశారు. మీ దగ్గర ఫొటోస్ కూడా పెట్టాము. అంటే చేయడమే కాకుండా ఆ నిర్మాణదాత ఎవరైతే గుడి నిర్మాణదాతను బెదిరింపు కాల్ చేయడం వల్ల ఈ రోజు ఆయన 12 గంటలకు సూసైడ్ చేసుకోవడం జరిగింది. తను ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి హిందూ సంఘాల స్థానిక ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇది మా తాతల అప్పటి నుంచి ఉన్న మైసమ్మ గుడి, దీన్ని ఈ రోజు ఆయన ముందుకు వచ్చి కడుతున్నాం అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డుగా ఉంది, ప్లస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇక్కడ గుడి కడితే కష్టం అని చెప్పి ఒక ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ మళ్ళా ఎక్కడ కూడా లాలో ఒక దేవాలయాన్ని కొలగొట్ట పోలీస్ ప్రొటెక్షన్ అంటే మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తోని మరీ పబ్లిక్ లేవక ముందు ఊరు తెల్లారక ముందే 5 గంటలకు వెళ్ళి దాన్ని కూర్చడం అనేది చాలా సిగ్గుమారిన చర్య. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి హిందూ సంఘాలు హిందూ ప్రజలందరూ కూడా రేపు ఉదయం పెద్ద ఎత్తున నిరసనలు చేసే కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా ఉదయం ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడదామంటే వారు మీటింగ్ లో ఉన్నారని రాలేదు. రేపు ఉదయం కమిషనర్ టైం తీసుకొని మరి ఎవరెవరు అవినీతికి మున్సిపల్ శాఖ అధికారులు ఉన్నారు ఏంటి అని ఎందుకు కూలగొట్టారు, మళ్ళీ మున్సిపాలిటీ మళ్ళీ అది నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా ఆ నిర్మాణదాత ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మరియు పోలీస్ శాఖకు ఉంటుందని పెద్ద ఎత్తున కార్యక్రమం. అయితే రవికుమార్ గారు, అంటే ఇప్పటికీ పోలీసులకు అలాగే బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కాబట్టి అండ్ అందులోనే వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే హిందూ దేవాలయాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా కాపాడాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అసలు ఏం చేస్తారనుకోవచ్చు? ఖచ్చితంగానే మేము హిందూ దేవాలయాలను కాపాడడానికి మేము బృహత్తర కార్యక్రమాలు చేపడతాం. ఇక దేవాలయ కమిటీలు అన్ని కూడా పకడ్బందీగా చేసి ఎవరైనా హిందూ దేవాలయం మీద కనుక దాడి చేస్తే ఇక మేము అనాథరైజ్డ్ గా ఉన్న మిగతా రోడ్లపై ఉన్న ఇతర మతస్థుల వాటిని కూడా వాళ్ళు చర్యలు తీసుకునే దాకా మేము చర్యలు తీసుకుంటాము. హిందూ దేవాలయంపై జోడికి వస్తే మాత్రం ఖబర్దార్ అనే విషయంగా మేము ముందు ప్రణాళికలు తీసుకుని చర్యలు చేపడతాం. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఒక్కసారిగా చూసుకోవచ్చు ఇటు మైసమ్మ తల్లి ఆలయం కూల్చివేతతో వరంగల్లోని ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సద్దు మణిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే బీజేపీ నాయకులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇటు పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అక్కడ ఉన్న అధికారులతో కుమ్మక్కై ఈ విధంగా ఆలయాన్ని కూల్చివేస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు హిందూ దేవాలయాల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, మేము ఇంకా వీటన్నిటినీ కాపాడేందుకు ముందుకు వెళ్తామంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే అక్కడ ఉద్రిక్తత కొంచెం సద్దుమణిగిందని చెప్పుకోవాలి. వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఇటు ములుగు రోడ్లోని ఇస్కాన్ టెంపుల్ వద్ద వారంతా ధర్నా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.